సో గైస్, ఇందాక నేను బీచ్ దగ్గర చూపించినాను కదా, ఇంకా వార్కలా బీచ్ దగ్గర అక్కడ ఇంకా ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో అందుకు రూమ్కి వచ్చి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాను. ఎక్కడికంటారు, నిన్న మేము చూసిన స్ట్రీట్స్కి ఇప్పుడే ఇదిగోండి వెనకిల్ల మన హాస్టల్ నుంచి బయటకు వస్తున్నాము. అండ్ ఇదిగోండి బీచ్, ఇదే మన క్లిఫ్, ఇంక ఇది దాటితే బీచే, ఇంకేం లేదు. సో అందుకే క్లిఫ్ ఎడ్జ్ వరకు పోకోకుండా ఇక్కడంతా మంచిగా కట్టేసినారు. మన వాళ్ళు ముందరే ఉన్నారు, అంటే వాళ్ళు రాలేదు రూమ్కి, అసలు వాళ్ళు అట్లే వెళ్ళిపోయినారు. మనమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇది నాకు తెలిసినంత వరకు 3 పార్ట్స్ అన్న అవ్వచ్చు, ఎందుకంటే 55 మినిట్స్ రికార్డింగ్ టైం నాది. నేను మొత్తం 55 మినిట్స్ ఇదే పెట్టేస్తాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఇంకొక వేరే వీడియో కూడా లేదు. వార్కలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంతే. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే మనము. సో అందుకు ఇవి 3 అయితే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ మంచి మంచిగా జ్యువెల్ షాప్స్, బట్టల కొట్లు అన్నీ బాగున్నాయి. సో ఎవరన్నా వచ్చి మంచిగా షాపింగ్ చేయాలంటే యూ కెన్ షాప్. ఫుడ్, స్నాక్స్ కూడా సూపర్ అసలు. ఎన్ని వెరైటీస్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని స్నాక్స్ పరంగా. ఇక్కడ మొత్తం మీరు ఎక్కడికి పోయినా ఏది చూసినా మొత్తం టాటూ షాప్స్, లేకపోతే ఫుడ్ స్టాల్స్, లేకపోతే బీర్ ఇవన్నీ ఉండే ప్లేసెస్. ఇవన్నీ కాకపోతే షాపింగ్, లైక్ గిఫ్టింగ్ ఐటమ్స్, ఇలా అంతా. ఇంకంతకు మించి ఇంకేం ఉండవు, మొత్తం అంతా ఇదే. చూడండి, మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఎంత బాగుందో. మనకు జస్ట్ ఇది సముద్రం యొక్క వ్యూ, బీచ్ వ్యూ అయితే కాదు పర్ఫెక్ట్గా చెప్పడానికి. బీచ్ వ్యూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది, లైక్ క్లిఫ్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి. నిన్న నైట్ అంతా మేము ఇడంతా తిరిగినాము. ఒక చోట అయితే తెలుగు పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసినారు స్పీకర్ పెట్టుకొని. అండ్ ఇంకా చెప్పా కదా లైవ్ డీజేలో వెళ్ళి తిన్నామని. సో ఈరోజు లైవ్ డీజే ఉండదు నాకు తెలిసి. ఎందుకు లైవ్ డీజే ఉండదంటే ఈరోజు మండే, సండేస్ సాటర్డేస్ ఉంటాయంట లైవ్ డీజేస్ బాగా. సో వి మిస్, అంటే నేను వీడియోలో మీకు చూపించడం మిస్ చేసినాను. నేనేమనుకున్నానంటే ఓకే రేపు కూడా ఉంటుంది కదా, వీళ్ళు ఏదో హోటల్ వాళ్ళు జస్ట్ ఎంగేజింగ్గా పెట్టడానికి అని చెప్పేసి లైవ్ డీజే పెట్టినారనుకున్నాను. కానీ కాదంట, అతను బయట నుంచి వచ్చి మరీ దే సాంగ్ దేర్. ఇదిగోండి ఇక్కడ మంచిగా కనిపిస్తుంది చూడండి బీచ్. మనం గిన వార్కలా మెయిన్ బీచ్కి వెళ్ళాం అనుకోండి, మీరు దిగడానికి ఉండదు. జస్ట్ ఎలా అంటే వాళ్ళు ఒక రోప్ కట్టేసి ఇందాక చూపించినా కదా, ఆ రోప్ దాటైతే వెళ్ళకుండా చూస్తారు. సో అందుకోసమని మనము, అంటే ఇవి మరి చాలా డేంజరస్, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అవ్వచ్చు, అప్పుడప్పుడు అలలు ఎక్కువ అవుతాయి, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి మంచిగా ఉంది బీచ్ వ్యూ, కనిపిస్తుందా? అక్కడ మంచి క్రౌడెడ్ ఏరియానే ఇందాక మనం పోయిన వార్కలా బీచ్. దాని తర్వాత అంతా ఇంకా మామూలు మన ఏరియానే. చూడండి మరీ ఎంత ఎడ్జ్ ఉందో క్లిఫ్. ఇంకా ఇక్కడ మంచిగా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి, మనకు కావాలంటే వెళ్ళొచ్చు. అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే అది ఏదో చెప్పాడు అఖిల్. మరి అడ్వెంచర్ అంటే మీరు మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ ఉండవు, జస్ట్ నార్మల్. ఇందాక మనము జటాయు దగ్గర జిప్ లైన్ చూసినాము, సో అలానే ఇక్కడ ఏదైనా చిన్నవి ఉంటాయి. ఇంకేం లేదు, జస్ట్ ఈ చిన్న రోడ్లోనే మనం మొత్తము ఈ క్లిఫ్ చుట్టూరు అయితే నడచచ్చు. ఇదేమంటారు, స్ట్రీట్స్ ఆఫ్ వార్కలా అన్నట్టే చెప్పుకోవచ్చు. మొత్తం ఫుల్ ఆఫ్ హోటల్స్, చెప్పా కదా అంతా. సో ఇన్ ద సేమ్ వే మరి నైట్ వద్దామంటే మీకు చూపించడానికి ఏం కనపడదని చెప్పేసి నేను నైట్ రాకుండా ఇప్పుడే వచ్చేసినాను. మనది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఏమో ఛార్జింగ్ పెట్టినాను. టోటల్ 120 ఏమో ఎక్కింది ఛార్జింగ్. 120 అని ఎందుకు అనుకుంటున్నారా? కింద పవర్ మాడ్యూల్కి 100, పైన కెమెరా మాడ్యూల్కి 100. సో ఇలా ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చేటట్టయితే ఇలాంటి డార్మెటరీస్ కాకుండా మంచి రిసార్ట్స్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, రిసార్ట్ వస్తే బుక్ చేయండి, లేకపోతే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. నాకు తెలిసి ఇక్కడికి కూడా అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా.
ఇది ఒక రిసార్ట్. జస్ట్ మనం డోర్ ఓపెన్ చేస్తే చాలు బీచ్ కనిపిస్తుంది. అలాంటి టైప్ ఆఫ్ రిసార్ట్. అండ్ ఇక్కడ మోరోవర్ ఈవినింగ్ అయితే చాలు ఇక్కడ షాప్స్ బయట కొంతమంది నిలబడతారు. అండ్ దే యూస్ టు సే దట్ మా దగ్గర బీర్ ఉంది అండ్ లైవ్ డీజెస్ ఉన్నాయి, సో యూ కెన్ కమ్ అని. అలా తాగేటోళ్ళకి మాత్రం ఇది ఒక స్వర్గం అనే చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా చీప్గా దొరుకుతుంది. అంటే నాకు రేట్స్ తెలీదు, చీప్గా ఎందుకు చెప్పినానంటే నిన్న మేము కూర్చున్న హోటల్లో మా పక్క టేబుల్లో దగ్గర 6 బీర్లు ఏమో ఉన్నాయి. ఒక మనిషికే ఒక్కడే పీతలా తాగేశాడు. సో ఆన్ దట్ బేసిస్ నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అయితే కాదు, నాకు దానికి ఏం సంబంధం కూడా లేదు. ఇంకా నైట్ అయితే ఇంకా తోకుంటుంది ఇదంతా. ఇప్పుడు మన వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు 4 కిలోమీటర్స్ అవే ఉన్నారంట. సో వెళ్ళిపోవడమే స్పష్టంగా. ఇదిగోండి ఫిషెస్ అన్నిటిని ఇలా కట్ చేసి మరీ చూపిస్తారు. అంటే చూపించడం ఇన్ ద సెన్స్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి అలా డిస్ప్లే చేస్తారు. సన్సెట్ చూపిద్దామంటే సన్సెట్ అయిపోయింది గైస్, సో ఐ కాంట్ షో. పర్లేదు, ఇక్కడ ఫ్యామిలీతో వస్తే పెద్దగా ఎంజాయ్ చేయలేరు మెయిన్గా. కాకపోతే లగ్జరీగా ఉండొచ్చు ఫ్యామిలీతో వస్తే. ఫ్రెండ్స్తో వస్తే లగ్జరీనెస్ దొరకదు కానీ బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. సో చాయిస్ మీ దగ్గరే ఉంది. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో రాకండి, లగ్జరీగా ఉండాలంటే ఫ్యామిలీతో రండి. అండ్ ఇక్కడ పక్కనే హెలీప్యాడ్ అని ఒక ఏరియా ఉంది. అంటే ఇదంతా హెలీప్యాడ్ కిందకే వస్తుంది. ఈ హెలీప్యాడ్ ఏరియాలో ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక 400-500 కార్స్ ఉంటాయి. అంత పెద్ద ఏరియా, అంటే పార్కింగ్ కోసం అని చెప్పేసి. మీకు ఇది ఖచ్చితంగా చూపించాల్సిన ప్లేసే. ఎందుకంటే అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అరేబియన్ సీ, అరేబియన్ అనే కాదు, ఏదైనా సీ పక్కన ఒక క్లిఫ్ మీద, అంటే కొండ మీద ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాయని? సో మీరైతే అనుకుంటారు కదా, అందుకే నేను చూపిద్దామని. అనుకుంటే నేనేం చేయలేను. ఇక్కడ ఎట్లా అంటే బ్యాచిలర్స్ ఉంటారు చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు. బ్యాచిలర్స్ అబ్బాయిలు అమ్మాయిలు వస్తారు. అంటే వాళ్ళు ఎవరు వర్కింగ్ బ్యాచిలర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు చూడండి. వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ ఒక లైక్ నేను నిన్న ఒక అన్నని అడిగింటే, అన్న 2 వీక్స్ అయింది తమ్ముడు మేము వచ్చి, మాకు వర్క్ ఫ్రమ్ హోమే కదా, సో ఇక్కడ నెట్ బాగుంది, అంత బాగుంది, ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము 6 మెంబర్స్ వచ్చినాము అని చెప్పారు. మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటే మా రూమ్లో కిచెన్ ఉంది. మంచి కిచెన్ ఓపెన్ చేసుకొని ఆడ వండుకోవచ్చు. ఇలా అంతా బాగుంది. చూడండి అసలు ఎంత బాగున్నాయో. చేపలు తినే వాళ్ళకు మాత్రము పండగ. ఎందుకంటే ఇదిగోండి, అదే అక్కడి నుంచే పట్టుకొని వచ్చేస్తారు డైరెక్ట్గా. మొత్తం టోటల్ ఫన్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది వన్ ఆఫ్ ద రిసార్ట్ ఇన్ దిస్ వార్కలా. సూపర్ ఉంది అసలు ఈ రిసార్ట్ చెప్పుకోవడానికి. మన దగ్గర బడ్జెట్ ఉంటే మనం కూడా ఇక్కడ దిగేటోళ్ళం. అంటే ఉంది, బడ్జెట్ ఉంది, కానీ ఇంత ఖర్చు పెట్టే రకం కాదు మనం. అందుకే వార్కలా అనేది చిన్న ఊరు అయితే కాదు. ఈ క్లిఫ్ మీదే ఇదంతా. ఇదే వార్కలా కాదు, ఈ క్లిఫ్ మీద కొంచెం పాటే ఇదంతా. సో ఇంకా కొంచెం పార్ట్ లోపలికి ఉంటుంది. మిగతా పార్ట్లో మనకు ఆల్మోస్ట్ ఒక మేజర్ సిటీకి ఏమేమి అవసరమో అవన్నీ ఉన్నాయి. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేసినానంటే, గోవాలో ఒక బీచ్ ఎండ్కి టేబుల్స్ వేసేసి పడుకుంటారు చూడండి, ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే అది ఉందో లేదో తెలీదు, నేను సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, ఎందుకంటే పొద్దున్నుంచి జటాయు దగ్గరే ఉన్నాను నేను. సో ఐ మిస్ దట్ పార్ట్. నాకు మీరు కనుక కొత్త ఫ్రెండ్షిప్స్ పెంచుకోవాలంటే ఇప్పుడు మేము ఉన్నాం కదండి, అలాంటి స్టేజ్లో ఉండండి. ఎందుకంటే కొత్తగా ఫ్రెండ్స్ అవుతున్నారు. నిన్న మాట్లాడిన వాళ్ళు నాకు మంచిగా ఫ్రెండ్స్ అయినారు. ఏమంటారు,
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఇచ్చుకున్నాము. అండ్ అన్న వాళ్ళు నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. మీరు ఎప్పుడు చేసుకుంటారు? సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో చూస్తున్నారంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా కొట్టండి. ఆహా ఆహా, ఇది క్లిఫ్ ఎడ్జ్, అందుకే నేను ఎక్కువ దూరం పోవట్లేదు. చూడండి అసలు నార్మల్గా ఉండేదానికంటే వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. టోటల్ విజువల్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. ఇక్కడ మీరు కేరళలో బాగా గమనిస్తే ఎక్కువ లాటరీ టికెట్స్ ఉంటాయి. మన ఊరి సైడ్ చిన్న బడ్డీ కోట్ ఎలా ఉంటుందో అంతే సేమ్ అలానే ఉంటాయి లాటరీ టికెట్స్ అమ్మేది కూడా. చిన్న చిన్న బండ్లు పెట్టేసుకొని లాటరీ టికెట్స్ అమ్మేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం లెంత్ అయింది. లెంత్ ఏం కాలేదు, 10 minutes అవుతుంది. ఇంతటితో ఇది ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూపిస్తాను. సరే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్.